హలో నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్. ఈరోజు ఈ వీడియోలో మీకు నేను డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ గురించి ఎలా ఇన్స్టాల్ చేయాలి, దానివల్ల యూసెస్ ఏంటి, స్టెప్ బై స్టెప్ చెప్దాం అనుకుంటున్నాను అండి. తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, టిప్స్ విధంగా చెప్దాం అనుకుంటున్నాను. ఒకసారి చూడండి ఇది బాగానే. ఎందుకంటే మేము డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కొనుక్కోడానికి ఎంత కాస్ట్ అవుతుంది, ఇన్స్టాల్ చేయడానికి దానికంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది బయట వాళ్ళని ఎవరైనా తెప్పించుకుంటే టెక్నీషియన్ని. మీరు కొద్దిగా ఆలోచిస్తే జాగ్రత్తగా చేసేసుకోవచ్చు. ఇది పెద్ద కష్టమైనది ఏమీ కాదు. ఎలా చేసుకోవాలని, మీరు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయని నాకు చేశాను కాబట్టి నాకు తెలిసింది. అందుకని నేను మీకు ఈ వీడియో పెట్టాను అనమాట. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే కొత్త వీడియోలకు ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. ఫస్ట్ ఏం చేస్తానంటే అసలు డ్రిప్ సిస్టమ్ని ఎలాగ ఇన్స్టాల్ చేస్తారో ఒక చిన్న డ్రాయింగ్ ద్వారా ముందు చూపిస్తాను. తర్వాత యాక్చువల్గా ఎలా చేస్తాం అనేది చూద్దాం. ఇది వాటర్ ట్యాంక్ అండి. వాటర్ ట్యాంక్ నేల మీద ఉంది. వాటర్ ట్యాంక్ కింద భాగాన్ని ఒక 2 అంగుళాల పైన ఒక ట్యాపింగ్ తీసుకోండి. 1 ఇంచ్ ట్యాపింగ్ తీసుకుని దానికి ఒక ఫిల్టర్ పెట్టండి. 1 ఇంచ్ ఫిల్టర్లు అమ్ముతారు. ఆ ఫిల్టర్ లేకుండా మట్టి చేసుకోకండి. ఫిల్టర్ లేనప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే మట్టి వెళ్ళి చోక్ అయిపోతున్న పైపులు వాటర్ సరిగ్గా రావట్లేదు. ఇది ఫిల్టర్ అండి. ఫిల్టర్ తర్వాత 1/2 ఇంచ్ పైప్ ఉంటుంది. 1/2 ఇంచ్ నుంచి ఒక ఎల్బో పెట్టుకుంటాం. ఇలాగా ఎల్ షేప్ అనమాట. ఎల్ షేప్లో ఉన్నటువంటి ఒక బెండ్ పెట్టుకుని నేల మీదకి తీసుకొస్తాం. చూడండి, రకరకాలుగా చేసుకోవచ్చు దీన్ని. ఇదొక మెథడ్. అయితే కిందకు వచ్చింది మీకు పైనుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది అనేది ఇప్పుడు చెప్తాను నేను. ఈ విధంగా ట్యాంక్ నుంచి వచ్చిన పైప్ ఉంది కదా, ఈ ట్యాంక్ నుంచి పైపుకి టీ జాయింట్ వేసి దాన్ని అటుపక్క మళ్ళీ అడ్డంగా ఒక లైన్ వేసాం. ఆ లైన్ నుంచి మనం పైపులు వేసుకుంటూ వెళ్తాం అనమాట. అంటే 4 వరుసలు మొక్కలు పెట్టుకున్నాం. 4 వరుసలకి పైపులు వేసుకుంటూ వెళ్తాం. ఇవి 16 mm పైపులు అండి. ఇవి కంపెనీ వాడు ఇస్తాడు. ఈ పైపులు వేసుకున్నాక లాస్ట్లోని అంత అయిపోయి అక్కడ డమ్మీలు చేసేయాలి. వాటర్ లీక్ అవ్వకుండా అక్కడ డమ్మీ చేసేయాలి. ఇప్పుడు మనకు మొక్క ఇక్కడ ఉందనుకోండి, ఈ మొక్కకి కావాల్సినటువంటి నీరు ఈ మధ్యలో పైపుల ద్వారా ట్యాపింగ్ చేసి అక్కడికక్కడ తీసుకుంటూ ఉంటాం అనమాట. అలా ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలకి తీసుకుంటూ ఉంటాం అనమాట. ఇలా 4 లైన్లు మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఇలా 5 లైన్లు వేసుకోవచ్చు, 6 లైన్లు. అటు ఒక లైన్ పెంచుకోవచ్చు, ఇటు ఒక లైన్ పెంచుకోవచ్చు. ఆ విధంగా ఈ డ్రిప్ సిస్టమ్ పెద్దది 5 కొలది. నేను ఒక 120 మొక్కలకి వేసానండి ఈ మధ్యనే. ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు అసలు ఈ వాటర్ ట్యాంక్లోని వాటరు ఎంత లెవెల్ ఉండాలి అంటే, వాటర్ ట్యాంక్ మనకి డాబా మీద ఉన్న వాటర్ ట్యాంకు ఒక 2-3 అంగుళాలు ఇటుకల ఎత్తులో ఉన్నా సరిపోతుంది. అక్కడి నుంచి ఒక 3 అడుగులు నీరు ఉండాలి పైన. అంటే మనం మొక్క ఎక్కడైతే నీరు బయటకు వస్తుందో, మొక్కలో పడే ఎమిటర్ ఉంటుంది కదా, ఎమిటర్ దగ్గర నుంచి నీరు ఎంత వస్తుందో ఆ ఎమిటర్ లెవెల్కి వాటర్ లెవెల్ కనీసం 3 అడుగులు ఉండాలి. 3 అడుగులు పైన ఉంటే బాగా వస్తుంది అనమాట. అంటే వాటర్ నింపేసాం అనుకోండి, 3 feet వరకు వచ్చే వరకు కూడా బ్రహ్మాండంగా నీరు వస్తుంది. మీరు ఇంకే ప్రెషర్ అక్కర్లేదు, పంప్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు ఇందులోనే. అవన్నీ నీకు వెళ్ళి చూపిస్తాను. ఈ సిస్టమ్ ఒకసారి అర్థం చేసుకోండి అంతే. ఇవి 16 mm పైపులు లాస్ట్లో డమ్మీ చేస్తాం. ఎక్కడ కావాలితే అక్కడ మొక్కలకి ట్యాపింగ్ తీసుకుంటూ వెళ్తాం అనమాట. ఇది సింపుల్గా అండి. ఇప్పుడు నేను యాక్చువల్ దీంట్లో ఉండే పార్ట్స్ ఏమిటనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇవన్నీ దీంట్లో ఉపయోగించే పార్ట్స్ అంటే కిట్ నేను కొన్నాను. దగ్గర 150 మొక్కలు కొన్నాను. 120 మొక్కలకి ఇన్స్టాల్ చేశాను నేను దగ్గర ఉన్న 120 మొక్కలకనే. ఇందులో ఫస్ట్ మెయిన్ ఇదండి. ఈ పైపు ఇది 16 mm అంటే 16 mm పైప్ ఇది అది ఒక మెటీరియల్తో తయారు చేస్తారు, ఫ్లెక్సిబుల్ మెటీరియల్ అనమాట. ఇది 16 mm చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ మెయిన్ లైన్ అంతా దీంతోనే వెళ్తుంది. ఇది కూడా కిట్లోనే వస్తుందండి. వాళ్ళు లేఅవుట్ కూడా వేసి పంపిస్తారు, ఎలాగ వేసుకోవాలో, కానీ అర్థం కాదని నేను మళ్ళీ చెప్తున్నాను మీకు. ఇవేమో 4 mm or 6 mm పైపులు ఉంటాయండి. కొన్ని 4 mm ఇస్తున్నారు, కొన్ని 6 mm ఇస్తున్నారు. ఇవి ఏంటంటే ఈ మెయిన్ పైప్ లైన్ నుంచి మొక్కకి వెళ్ళేటువంటి పైపులు అనమాట. ఇవి మెయిన్ పైప్ లైన్ వెళ్తుంది కదా, దాని నుంచి ఒక్కొక్క మొక్క తీసుకున్నటువంటి పైపులు ఇవి కూడా వాళ్ళే పంపిస్తారు. మనం డైమెన్షన్స్ ఏం చెప్పట్లేదు, వాళ్ళే పంపిస్తారు. వీటిని ఏం చేస్తామంటే ముందు మనం పీసెస్ కింద కట్ చేసుకుంటాం. ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్ని పీసుల కింద కట్ చేసుకుంటాం. ఈ పీసులు ఎంత ఉండాలి అంటే, ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ పీస్ ఎంత ఉంది, అన్నిటికంటే పెద్ద మొక్కకి అంటే వేసుకునే పీస్ ఎంత ఉందో దాని లెవెల్లో అన్నీ ఇంచుమించుగా అదే లెవెల్లో కట్ చేసి ఉంచుకుంటాం. ఎన్ని మొక్కలు ఉంటే అన్ని పీసుల కింద కట్ చేసుకుని ఉంటాం. చూసుకోవాలి, కొలత కొలుసుకుని. అంటే మనం నేల నుంచి మొక్క మొదట్లోకి ఎంత పైపు పడుతుంది అంత పైపు కట్ చేసుకుని ఉంచుకోవాలండి. నేను ఒక పైపు అసెంబుల్ చేసి చూపించాను మీకు. ఇందులో చూడండి ఎలా చేస్తున్నాను. ఈ చివరిది ఏంటంటే కనెక్టర్ అండి. ఇదేమో మెయిన్ పైప్లోకి వెళ్తుంది, 16 mm పైప్లోకి. దాని నుంచి వాటర్ వచ్చి ఈ రెండో వైపున ఎమిటర్ అని చెప్పేసి ఉంటుంది. ఈ బ్లూగా ఉన్న చూసారా ఎమిటర్, దానికి అన్నం ఉంటుంది. దాంట్లోంచి డ్రాప్ పడుతుంది అనమాట. అది నేలలో గుచ్చనాకే ఒక చిన్న ప్లాస్టిక్ తీస్తాడు, స్టేక్ అంటారు, చిన్న ముళ్ళులాగా అది ఉంది కదా, ఏరోలాగా, అదనమాట. అది నేలలో గుచ్చుతాం. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఈ పైపులో ఒక వైపున గుచ్చుతాం. ఆ రెండో వైపు ఏమో మొక్క దగ్గర ఉంటుంది. ఈ కన్నం పెట్టినా కంటే ఒక టూల్ ఇస్తారు. ఆ టూల్తో కన్నం పెట్టి దీన్ని ఇందులో గుచ్చితే అందులోంచి మెయిన్ లైన్ నుంచి వాటర్ దీంట్లోకి వెళ్ళి ఆ చివరి నుంచి మొక్క మొదట్లో పడుతూ ఉంటుంది అన్నమాట.
అలా డ్రాప్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు డ్రాప్ లైన్ పడాలనుకుంటే దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాన్ని లూజ్ చేస్తే ఎక్కువ నీరు పడుతుంది, బాగా టైట్ చేసేస్తే ఒక్కొక్క డ్రాప్ పడుతుంది. ఇదండి దీని సింపుల్ సిస్టమ్. ఇప్పుడు ఇందులో ఉన్న పార్ట్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తుంది. ఇవన్నీ నేను తయారు చేసి ఉంచుకున్నాను, ఇలాగ సెట్లు కింద తయారు చేసేసి ఉంచుకున్నాను. కట్ చేసిన తర్వాత దానికి ఎమిటర్ ఒకవైపు, కనెక్టర్ ఒకవైపు పెట్టేసాను. అంటే ఈజీగా నాకు డాబా మీద పెట్టుకున్నప్పుడు మెయిన్ పైప్ లైన్ వేసి ఇవి డైరెక్ట్గా గుచ్చుకుంటే వెళ్ళిపోవటం ఈజీ అనమాట. ఇవన్నీ నీళ్ళలో మనం చేసుకోవాల్సిన పనులు. ఎండలో చేయాలంటే మనకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ముందే చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు ఇందులో ఉపయోగించిన పార్ట్ ఒక్కొక్క దాని గురించి చేస్తాను. దీన్ని ఎమిటర్ అంటారండి. ఈ ఎమిటర్ లోపల నుంచి బయట డ్రాప్ పడుతూ ఉంటుంది. దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా తిప్పితే లూజ్ చేస్తే ఎక్కువ నీరు వస్తుంది, ఫుల్గా టైట్ చేసేస్తే డ్రాప్ పడుతుంది అనమాట. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని. చూసారు కదా, ఇది. నెక్స్ట్ ఏంటంటే ఇది కన్నాలు పెట్టడానికి, మెయిన్ లైన్ కన్నం పెట్టడానికి. ఇవి స్టేక్ అంటే పైపు మొక్క గుచ్చడానికి ఉంటుంది కదా, మొక్క మా దగ్గర నేలలోనే ఆ గుచ్చడానికి దీంట్లోంచి తీసుకెళ్ళి గుచ్చుతాం అనమాట పైప్ని. ఆ పైప్ ఇందులోంచి వస్తుంది, ఒకసారి చూపిస్తాను మీకు. ఈ పైప్ ఉంటుంది కదా, ఈ పైప్ ఈ కన్నం ఉంటుంది, దీనికి ఈ కన్నంలోంచి యువతలకు వస్తుంది. అదేమో నేలలో గుచ్చుతాం. యువతలేపేమో ఎమిటర్ ఉంటుంది, ఆ రెండో సైడ్ ఏమో చూపిస్తాను. ఆ రెండో సైడ్ ఏం చేస్తామంటే ఈ కనెక్టర్స్ ఉంటాయి. అందులో ఒక వైపు ఏమో దీంట్లో గుచ్చుతాం, రెండో వైపు సూదిగా ఉన్న వైపు మెయిన్ పైప్ లైన్లో గుచ్చుతాం. ఇవన్నీ మీకు మళ్ళీ క్లోజప్లో చేసి చూపిస్తాను, ఒకసారి ఓవరాల్గా చూడండి. దీన్ని తీసుకెళ్ళి మెయిన్ లైన్లో గుచ్చుతాం అనమాట. సింపుల్, ఏమీ లేదు. ఒకసారి చూస్తే ఎవరన్నా చేసేసుకోవచ్చు, కొంచెం ఓపిక ఉంటే చాలు, అంతే. టెక్నికాలజీ ఏమీ లేదు ఇందులో, కొంచెం ఓపిక. నాకైతే 4 గంటలు పట్టిందండి మొత్తం 120 మొక్కలకి ఇన్స్టాల్ చేయడానికి. ఇదేమో ఎల్ బెండ్ అండి, అంటే మెయిన్ పైప్ లైన్లు ఎక్కడెక్కడ బెండ్ చేసుకోవాలంటే. ఇదేమో టీ బెండ్లు ఎల్ బెండ్లు ఉపయోగించి మనం ఎక్కడ కావాలంటే అక్కడ తిప్పుకోవచ్చు అంటే. ఇదేమో వాల్వ్ అండి, స్పెషల్గా ఏ లైన్కి ఆ లైన్ కూడా ఈ వాల్వ్ వేసుకోవచ్చు. అంటే కొన్ని మొక్కలకు తక్కువ నీరు కావాలనుకోండి, ఆ మొక్కలన్నీ ఒక లైన్లో పెట్టుకుని దానికి ఇలాంటి వాల్వ్ పెట్టుకుని వాల్వ్ తగ్గించి వేసుకోవచ్చు. మిగతాట్లో వాల్వ్ పెంచుకుని వేసుకోవచ్చు ఒక లైన్ అంతా. అంటే ఒకే రకమైన మొక్కలు, ఒకే రకమైన వాటర్ కావాల్సిన మొక్కలన్నీ ఒకే లైన్లో పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇదేమో కనెక్టరు, ఇది ఎమిటరు, ఇది స్టేకు. నేను ఎందుకు చెప్తున్నా అంటే పదే మీరు ఇది చూస్తే ఇంకెవరన్నా కన్సల్ట్ చేయట్లేదు, డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. అందు గురించి కొంచెం విపులంగా చెప్తాను. కొంచెం వీడియో పెద్దదైనా కూడా మీరు జాగ్రత్తగా చూస్తే మీరు సొంతంగా చేసుకోవచ్చు. దీనికి కట్ చేయడానికి మనకు ఒక బ్లేడ్ కావాలండి, ఒక చాకు లాంటిది. అందుకని చాకు కూడా, కత్తిరి కానీ చాకు కానీ, కత్తిరితో నొక్కితే దగ్గరికి నొక్కుపోద్ది, అందుకని చాకు ఉపయోగించాను అనమాట నేను. ఇదండి మొత్తం మనకు కావాల్సిన సిస్టమ్. ఇదేమో మెయిన్ పైప్ లైన్కి దీన్ని పెట్టి దాంట్లో ఇది పెడతాం అనమాట. ఈ పైపు అంటే మన కుళాయి దగ్గరే ఈ లైన్ పెట్టుకుంటాం, కుళాయికి యువతలేపునే ఈ పైప్ పెట్టుకుంటాం. అక్కడి నుంచి జాయింట్లు, ఈ లైన్లు ఇవన్నీ వేసుకుంటూ వెళ్తాం. ఇది కూడా కంపెనీ వాళ్ళు ఇస్తారు, మనం కిట్తో పాటు ఇవన్నీ వస్తాయి. మనం విడిగా కొనుక్కోవాల్సిన ఏముండవు, కిట్ అలాగే ఇచ్చేస్తారు. మనం జస్ట్ కొంచెం ఓపిక, ఒక రోజు కాదు 2 రోజులు మెల్లిగా కూర్చొని చేసుకుంటే సరిపోతుంది. ఇది ఫిల్టర్ అండి. ఈ ఫిల్టర్ చాలామంది మీకు కిట్లో ఇవ్వడేది, ఇది దగ్గర 550-600 ఉంటుంది. ఇది కంపల్సరీ కొనుక్కోవాలి, ఎందుకంటే ఇది లేకపోతే ఇసుక లాంటిది, నాచు లాంటిది ఈ లైన్లోకి వెళ్ళిపోయి లైన్లో చోకపోయి కొన్ని మొక్కలకు నీళ్ళు వెళ్ళవు. ఇది ఉంటే ఆ చోకేజ్ అంతా ఇందులో అయిపోతుంది. ఇది చోక్ అవుతుంది, నీరు వెళ్ళిపోతుంటుంది. ఈ చోక్ అయినప్పుడు ఏం చేస్తుంటే దీని కింద ఓపెన్ చేసుకుని క్లీన్ చేసుకుంటాం. ఇది ఈజీ మెథడ్ అనమాట. ఈ ఫిల్టర్ కంపల్సరీ వేసుకోండి. చాలామంది కిట్లు వేయరు, ఇన్స్టాల్ చేయరు. ఇది ఏంటంటే ఈ టెక్నీషియన్ వచ్చినా కూడా ఈ కిట్ ఇది లేకుండానే వస్తాడు, వచ్చి వేసి వెళ్ళిపోతాడు అనమాట. తర్వాత మనం ఇబ్బంది పడతాం, కొన్నాళ్ళు బాగానే ఉంటుంది, తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఈ ఫిల్టర్ కంపల్సరీ కొనుక్కోండి. ఇంత ఖర్చు పెట్టారు, ఒక 600కి వెనకాడొద్దు. దీని కింద కన్నం పెట్టాలి, చూసారు కంపెనీ కూడా కన్నం పెట్టకుండా ఇచ్చేసాడు. నేను పెట్టుకున్నాను తర్వాత. దీని కింద కన్నం ఉంటుంది, క్యాప్ పెట్టేస్తాం. ఇన్స్టాలేషన్ చూడండి ఎలా చేశాను. ఇది ట్యాంక్కి 1 అంగుళం పైపు, అది వెనకాల డమ్మి అయిపోయిందని చెప్పి వేరే కుళాయి మళ్ళీ వేసుకున్నాను పైపు, వేరే ట్యాప్ వేస్తున్నాను. దీనికేమో 1 ఇంచు ఈ ఫిల్టర్ బిగించాను, 1 ఇంచ్ నుంచి 1/2 ఇంచ్ రెడ్యూసర్ వేసాను. దానికి వాళ్ళు ఇచ్చినటువంటి ఈ జాయింట్ వేసి అక్కడి నుంచి టీ జాయింట్ వేసి ఇలా నేల మీదకి పెట్టాను. మీకు ఇందాక చూపించాను కదా స్కీమాటిక్ డయాగ్రామ్లో, లైన్ డయాగ్రామ్లో చూపించాను కదా, సేమ్ అలాగే. ఇక్కడ నుంచి పైనుంచి చూస్తే మీకు చూడండి టీ జాయింట్ వేసాను, ఈ చివరిని ఎల్ జాయింట్ వచ్చి ఇది ఒక లైన్ వెళ్ళింది. యువతలు ఉన్న మొక్కలన్నింటికి అక్కడ నీరు వెళ్తుంది. దాన్ని ఇలా తీసుకొచ్చి మీరు ఇక్కడ లైన్గా మొక్కలు ఉన్నాయి కదా, ఈ లైన్ నుంచి దానికి వెళ్తుంది. ఇంకో 2 లైన్లు ఉన్నాయండి నాకు, అవి చూడండి అలాగే వేసాను. ఈ పక్కన ఉంటాయి, ఇలాగొచ్చి చూసారా ఈ లైన్ వెళ్ళింది. ఈ లైన్ ఎక్కడో టీ జాయింట్ వేసాను, మళ్ళీ ఎక్కడో లైన్ అలా తీసుకెళ్ళాను, మళ్ళీ ఎక్కడో టీ జాయింట్ వేసి అలా ఎదరకోటి వెళ్ళిపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది. వెనకాల కొన్ని మొక్కలు ఉన్నాయి. మొత్తం అన్ని మొక్కలకు ఒకటే సప్లై అండి.
దీంట్లో పంపు పెట్టలేదు, ఏం పెట్టలేదు. కొంతమంది ఏం చేస్తారు, సంప నుంచి డాబా మీదకి వెళ్ళి మోటార్ ఉంటుంది కదా, ఆ మోటార్కి వెళ్ళి పైపు కనెక్ట్ చేసేస్తారు. మోటార్ ఫోర్స్గా వెళ్తుంది కదా వాటర్, ఆ మోటార్ కంపల్సరీ వేసుకోవాల్సి వస్తుంది ఎప్పుడు మనం చేసుకోవాలన్నా. నెక్స్ట్ చూడండి, చివరిన ప్రతి లైన్కి డమ్మీ చేసేస్తాం. డమ్మీకి ఎవరి విధంగా ఇస్తారు క్యాప్లు, దాన్ని మడిచేసి అందులో పెట్టేస్తే అక్కడి నుంచి నీరు లీక్ అవ్వదు. ఎండ్ అనమాట చివరి, అది ప్రతి లైన్కి చివరిని ఇలాగా పెట్టేసుకోవాలన్నమాట. ఇది ఏమంటే చెప్తున్నాను కదా, ఏంటంటే కింద నుంచి పైకి లైన్ వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే చాలామంది ఆ పైప్ లైన్కి మోటార్, ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ దానికి పెట్టేస్తారు. అలా పెట్టడం వల్ల అంటే మోటార్ అత్తమని వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తుంది క్లోజప్లో చూడండి, మెయిన్ పైప్ లైన్ కన్నం ఎలా పెట్టాలి వేసుకున్నాకని. చూసారు సన్నగా ఉంది, చూసేటైతే అంతవరకే కన్నం పెట్టాలి. ఎక్కువ పెట్టారంటే కన్నం పెద్ద అయిపోద్ది, వెనక్కి రాకూడదండి, లోనకి అంతవరకే నొక్కాలి. కొంచెం లోనకి నొక్కారనుకోండి కన్నం పెద్ద అయిపోద్ది. చూసారు ఎంతవరకు వెళ్ళిందో, ఆ చిన్న స్టెప్ వరకే వెళ్ళాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఉన్నాయి కదా కనెక్టర్లు, పైపులు, చిన్న పైపులు, ఆ చిన్న పైపులు ఎలా గుచ్చుతామని చూడండి ఒకసారి. ఇది ఉంది కదా, అది ఆ స్లాట్ ఉంటుంది లోపల, ఆ స్లాట్ అందులో టిక్ అని సౌండ్ వస్తుంది, అంతవరకే గుచ్చాలి. అప్పుడు మీకు లీకేజ్ ఉండదు. అది అంతవరకే అన్నమాట. అది ఇది మెయిన్ పైప్ లైన్, దానికి ఈ లైను అది దాన్ని కనెక్టర్ అంటారు. చిన్నది ఉంది కదా దాన్ని కనెక్టర్ అంటారు. యువత లేపినేమో డ్రిప్పరు ఆర్ ఎమిటరు, బ్లూ కలర్దేమో ఎమిటరు, దాన్ని మనం సెట్ చేసుకోవచ్చు ఎంత కావాలితే అంత. ఇదేమో నేలలో గుచ్చడానికి ఇది సెటప్ అండి. ఇది నేను ఏంటంటే మీరు చేసుకుంటే వెళ్ళిపోతాను, ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. సింపుల్ అండి. ఫస్ట్ ఏం చేస్తానంటే కన్నం పెడుతున్నాను, మరి లోతు కంటే పెట్టకండి, చిన్న కన్నం పడేలాగా అంతే, లోతు కంటే తిప్పకూడదు. ఈ కనెక్టర్ అది దాంట్లో గుచ్చుతాను, అది కూడా బాగా డెప్త్గా పెట్టకూడదు, ఆ స్లాట్ ఉంటుంది అంతవరకే సింపుల్గా. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మొక్క మొదట్లో ఇలా గుచ్చేయటమే అంతే. మొక్కకే ఒక 2 అంగుళాల దూరంలో నీరు పడాలి. మొక్క మొదట్లో కాకుండా ఒక 2 అంగుళాల దూరంలో నీళ్ళు పడేలాగా మీరు సెట్ చేసుకోవచ్చు దాన్ని. అక్కడ దాన్ని అలా గుచ్చేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు నీరు దీంట్లోంచి వెళ్తుంది. అలాగే అన్ని మొక్కలకి అంటే ఒక్కొక్క దానికి మీద కనీసం ఒక 9 అంగుళాల గ్యాప్ ఉంచండి. పక్కన వేసేయకుండా పైపులు, ఒక వాటర్ వచ్చి పైపుకి పక్క పైపుకి కనీసం 9 అంగుళాలు డిస్టెన్స్ ఉండేలా పెట్టుకుంటే వాటర్ బాగా వస్తుంది. ఇది చూస్తూ ఉండండి. నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నాను. ఏంటంటే ఇందాక చెప్పాను కదా, చెప్తే మధ్యలో ఆఫ్ చేశాను. అయితే మీకు కింద మన సంపలో నీరు ఉంటుంది కదా, కింద ఇక్కడి నుంచి మనం డాబా మీదకి ట్యాంకులోకి నీరు ఎక్కేస్తాం. ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్కి మనం కింద నుంచి మోటార్ వేస్తాం. 1/2 HP మోటార్, 1 HP మోటార్ ఏదో ఉంటుంది కదా, ఆ మోటార్ వేసి ఆ లైన్కి డ్రిప్ ఇచ్చేస్తున్నారు చాలామంది బయట టెక్నీషియన్స్. అప్పుడు మనం డ్రిప్ పని చేయవలసి వచ్చినప్పుడల్లా ఏం చేయాలి, కింద మోటార్ ఆన్ చేసుకోవాలి. కరెంట్ వేస్ట్, కరెంట్ లేకపోతే పని అవ్వదు. నేనేం చేశానంటే ఈ లేన్ సిస్టమ్ లేకుండా వాటర్ ట్యాంక్ ముందే నింపేసి పెట్టుకుంటాం. వాటర్ ట్యాంక్ కింద నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ ఇచ్చేసుకున్నాను, ఫిల్టర్ పెట్టి పైప్ లైన్ ఇచ్చేసుకున్నాను. అలా చేసుకోవడం లేదంటే కరెంటుతో సంబంధం లేదు నాకు. పొద్దుటే నీరు నింపేసి పెట్టుకుంటాం, అక్కడ కుళాయి ఇప్పితే చాలు, ఆ ట్యాప్ ఇప్పితే చాలు, మొత్తం అన్ని లైన్లోకి నీరు వస్తుంది. ఒక 10 నిమిషాలు పొద్దుట, ఒక 10 నిమిషాలు సాయంత్రం ఓపెన్ చేస్తే మొత్తం మొక్కలన్నిటికీ కావాల్సినంత నీరు వచ్చేస్తుంది అనమాట. మీరు ఒక్కొక్క మొక్కకి ఎక్కువ నీరు కావాల్సి వస్తుంది, దానికి కొంచెం డ్రిప్పర్ ఎక్కువ పెట్టుకొని నీరు ఎక్కువ తీలాగా. నెక్స్ట్ మనం ఇలా కన్నాలు పెట్టినప్పుడు ఒక్కొక్క కన్నం వేస్ట్ అయిపోద్ది. అంటే పొరపాటున కన్నం పెట్టేయటం, లేకపోతే లీకేజ్ ఎక్కువ ఉండటం, లేదా అక్కడ ఆల్రెడీ ముందు పెట్టింది అక్కడ కుండీ తీసేస్తాం, అక్కడ అవసరం ఉండదు. అప్పుడు ఏం చేస్తారంటే దానికి డమ్మీ ప్లగ్లు అని ఇస్తాడు, ఆ డమ్మీ ప్లగ్లు అక్కడ గుచ్చేస్తే అది డమ్మీ అయిపోతుంది అనమాట, ఆ పర్టికులర్ ప్లేస్లోంచి రాదు. ఈ కన్నం పెట్టేటప్పుడు సరే ప్రికాషన్ మళ్ళీ చెప్తున్నాను మీకు. కన్నం పెట్టేటప్పుడు బాగా లోనగా నొక్కండి, జస్ట్ కన్నం పడేలా నొక్కండి, లేకపోతే కన్నం పెద్ద అయిపోయి అక్కడి నుంచి కూడా లీక్ అయిపోతాం నేను చూశాను. అందు గురించి అంతే, లైట్గా పెట్టాలి కన్నం. పెట్టాక దాంట్లోంచి ఇది తోసేసి టిక్ అని సౌండ్ వచ్చేలాగా తోయాలన్నమాట. అదండి. ఇప్పుడు అర్థమైంది కదా మీకు. ఏంటంటే మీరు కింద నుంచి పైప్ లైన్ వెళ్ళేదానికి పెట్టుకోకుండా ట్యాంక్కి పెట్టుకుంటే, ట్యాంకులో 3 అడుగులు నీళ్ళు ఉంటే చాలండి. 3 అడుగులు ఎత్తు నీళ్ళు ఉంటే మొత్తం అన్ని మొక్కలకు వచ్చేస్తుంది. దేనికంటే 3 అడుగులు అంటే మన ఎమిటర్ ఉంటుంది కదా, ఫైనల్గా డ్రాప్ పడుతుంది కదా, ఆ లెవెల్ నుంచి 3 అడుగులు పైకి ఉండాలి నీరు ట్యాంకులో. అంతకంటే పైకి ఉంటుంది, ఫుల్గా నింపేస్తే అంతకంటే పైకి ఉంటుంది. 3 అడుగులు దిగే వరకు కూడా నీరు హ్యాపీగా అన్ని మొక్కలకు వస్తుంది. 3 అడుగుల తర్వాత కూడా వస్తుంది, కానీ 3 అడుగులు కనీసం ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. దీనికి ఇంక మధ్యలో వాటర్ పంప్ పెట్టి ప్రెషర్ పెంచక్కర్లేదు, అదే గ్రావిటీ ప్రెషర్ మీద అన్నింటికి వస్తుంది. ఇలాగ పెద్ద టబ్బులు ఉన్నాయనుకోండి 2 వేసి పెట్టండి, ఇంకా పెద్ద టబ్బులు ఉంటే 3 వేసి పెట్టుకోండి. 2 మొక్కలకి మధ్యలో ఒక డ్రిప్పర్ పెడితే 2 మొక్కలకి వెళ్ళిపోతుంది, సరిపోతుంది ఆ నీరు. పొద్దునసారి సాయంత్రం ఒకసారి వేస్తాం కదా,
తడిస్తే చాలండి నేల, నీరు నిల్వ ఉండక్కర్లేదు. నేల అంతా తడిగా ఉంటే చాలు, మొక్కలకు కావాల్సిన న్యూట్రియంట్స్ బాగా అందుతాయి, సరిపోద్ది ఆ నీరు. అది దీంట్లో ఏంటంటే నీరు మనకి వేస్టేజ్ అవ్వదు, ఎంత తడవాలో అంత తడుస్తుంది. చూసారు ఎలా వస్తుంది నీరు. దాన్ని మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట, పెద్ద చిన్న చేసుకోవచ్చు దాన్ని. అది చూపించినా కానీ కొంచెం క్లోజ్అప్లో చూపించచ్చు. చూసారు డ్రాప్ తగ్గింది, టైట్ చేస్తే తగ్గింది. బాగా టైట్ చేసేస్తే పూర్తిగా తగ్గిపోదండి, ఒక్కొక్క డ్రాప్ పడుతుంటుంది ఇందులో. పూర్తిగా తగ్గిపోద్ది అనుకోవద్దు, ఒక్కొక్క డ్రాప్ పడుతుంది. ఇదే మీరు పంపు పెట్టి కింద హాఫ్ హెచ్పి పంపు లైన్లోకి ఇచ్చారనుకోండి, ఇలాగ డ్రాప్ పడదు, ఇది కూడా ఫోర్స్గానే వస్తుంది. కాబట్టి ఆ సిస్టమ్ పెట్టుకోకుండా ఎవరైనా టెక్నీషియన్ వచ్చినా సరే ట్యాంక్కి ఇవ్వమనండి, కింద నుంచి పైప్ కాదు, ట్యాంక్కి ఇవ్వండి, మా పని చేస్తుందని చెప్పి చేయించుకోండి. చాలామంది ఏం చేస్తారు, ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ ప్రెషర్ లైన్కి ఇచ్చేస్తారు, పైకి మోటార్ వెళ్ళే లైన్కి. మోటార్ వెళ్ళే లైన్కి ఇచ్చేస్తారంటే మీకు కంట్రోల్ చేసుకోవడం కష్టం. నెక్స్ట్ మోటార్ వేసుకోవాలి అస్తమానం, కరెంట్ లేకపోతే వాటరింగ్ అవ్వదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఇలా మనం లైన్గా పెట్టుకోవడం, అన్నం పెడితే వేసుకుంటే వెళ్ళిపోవడం. ముందు తయారు చేసి పెట్టుకున్నాం కదా అన్నీ, అందుకనమాట ఈజీగా అయిపోతుంది పని. చూసారు కదండి ఎంత ఈజీగా ఉందో పని, ఎవరన్నా చేసేసుకోవచ్చు. ఇది అది ఓపుకుంటే చాలు, టెక్నాలజీ ఏం అక్కర్లేదు ఇందులో. ఒకసారి చూస్తే మీకు అర్థమైపోద్ది. ఏమైనా డౌట్లు ఉంటే నాకు ఫోన్ చేయండి, కామెంట్లో అడగండి, నేను వెంటనే స్పందించి చెప్తాను. ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉండక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. విష్ యూ హ్యాపీ గార్డెనింగ్. ఓకే అండి, బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.